సందేహాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించవచ్చు. కిరణ్ కుమార్ సార్ హ్యాండ్ సార్ రైజ్ చేశారా అడగండి. ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది కదా సార్. అవును సార్. సో వీళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీరికి ఆ శని భగవానుడి యొక్క ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది? కిరణ్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న, మేషరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆపదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఏలినాటి శని ప్రారంభం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళకి కలుగుతున్నది. ఏలినాటి శని అంటే ఏంటంటే, శని అంటే ఒక క్రమశిక్షణ, సరిహద్దులు ఇవి దాటకూడదు. క్రమశిక్షణ దాటకూడదు, హద్దుల్ని దాటకూడదు. ఏదైనా లిమిటెడ్. సో లిమిటెడ్ అంటే ఒక 10 లక్షలు పెట్టాల్సినటువంటి బిజినెస్ లో 2 లక్షలు పెట్టడం, ఇది లిమిట్. మీరు 10 లక్షలు ఊహించుకుంటారు, కానీ 2 లక్షలతో ప్రారంభిస్తే అర్థమవుతుంది మనం 10 లక్షలు పెట్టాలన్నా పెట్టకూడదా. 2 లక్షలతో ప్రారంభించినటువంటి ఆ బిజినెస్ మీరు అక్కడి నుండి పురోభివృద్ధి ఏ విధంగా సాధించాలో అర్థమవుతుంది. 2 లక్షల నుంచి 10 లక్షలకు తీసుకునేటువంటి స్థాయికి మీరు వెళ్ళగలరు. ఒకేసారి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అలా పెట్టడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ హైగా పెట్టడం వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తగినటువంటి రాబడి రాక మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ నుండి ఎక్కువ మొత్తానికి వెళ్ళగలిగితే లక్ష్యాలను సాధించగలుగుతారు. ధనం అనేది అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ యొక్క ఆందోళన, భయము అనేటువంటిది తొలగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకోటి, ఇంతవరకు మీరు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోలేదు. మీరు కానీ మీ తండ్రి తరపు ఆరోగ్యం కానీ మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు ఆరోగ్యపరంగా మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, మీకు కానీ మీ తండ్రి గారికి కానీ వచ్చినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈ ఏలినాటి శనిలో నయమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే శుద్ధి చేయడం. శని భగవానుడు ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తాడు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు అక్కడ శుద్ధీకరణ అనేది జరుగుతుంది. ఇక్కడ కర్మ ఫలాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కర్మ తీరుతుంది డబ్బులు ఖర్చు పెట్టుకోవడం వల్ల. ఒక మంచి డాక్టరు, మంచి స్పెషలిస్ట్ మీకు దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా గవర్నమెంట్ ఇట్లా వెళ్ళినప్పుడు మీరు అనుకున్నటువంటి ఖర్చు పెట్టినప్పుడు మీకేమవుతుందంటే సరైనటువంటి డాక్టర్ దొరకకపోవచ్చు. కాబట్టి కర్మని తీర్చుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. చిన్న సమస్య కావచ్చు, అది తగ్గిపోతుంది అనేటువంటి నిర్లక్ష్యము పనికిరాదు ఈ ఏలినాటి శని సందర్భంలో. ఇది ఆరోగ్యపరంగా. ఇక ధనపరంగా నేను చెప్పాను, ఎక్కడ కానీ హై ఇంట్రెస్ట్లకు ఇవ్వకండి, ఇంట్రెస్ట్ల కోసం ప్రాకులాడకండి ఏలినాటి శనిలో. ఎందుకంటే వెళ్ళినటువంటి డబ్బు కనీసం అసలు కూడా తిరిగి రాదు. అటువంటి సందర్భం ఈ ఏలినాటి శని అని చెప్పవచ్చు. సత్సంబంధాలు తెగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు మీరు మీ లైఫ్ పార్ట్నరు, మీ కుటుంబ సభ్యులతో మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగానే కొనసాగించేదానికి అవకాశాలు ఉండవు. మధ్యలో పొరపక్షాలు, విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కుటుంబ సభ్యుల మధ్య కానీ, రిలేషన్షిప్ అంటే ఇతరులతో రిలేషన్షిప్ విషయంలో కానీ, లేదా ఆఫీస్లో పనిచేసేటువంటి కొలీగ్స్తో కానీ, వ్యాపారం చేసేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ వచ్చే పొరపక్షాలను మీరు తొలగించుకోవాలంటే తక్కువగా మాట్లాడాలా. ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి. అది వెంటనే వాళ్ళకి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు, ఎవరైతే విన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి చెప్పేటువంటి అవకాశాలు, దాని ద్వారా అవమానాలు, అనుమానాలు రేకెత్తించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించడం, ప్రతిరోజు నిత్య పూజ చేయడం ద్వారా వీళ్ళు సమస్యల నుండి బయటపడగలుగుతారు. అంటే ఇటువంటి అడ్డంకులు, ఆటంకాలు కలగకుండా మీరు ఉన్నతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కొనసాగించే అవకాశాలు ఈ సంఘంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా దైవ పూజలో నిమగ్నం అవ్వండి. ప్రతిరోజు ఓం నమః శివాయ అనేటువంటి మూల మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినా కూడా మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం అధికంగా కనపడదు. కాబట్టి తక్కువ మాట్లాడండి, ఎక్కువ శ్రమ పడండి, ఎక్కువ కష్టపడండి. కష్టపడితే దానికోసం ఫలితాన్ని ఆశించకండి.
మీరు 1000 రూపాయలు అనుకున్న చోట 100 రూపాయలు వస్తుంది. అయినా కూడా మీరు కష్టపడుతూ వెళ్ళండి. ఈ 900 రూపాయలు ఏదైతే మీరు ఆశించారో ఆ 900 కూడా ఆ 900, 900 అలా లెక్కేసుకుంటూ వెళ్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఏలినాటి శని తర్వాత మీకు అప్పజెప్తాడు శని భగవానుడు. అంటే మీ శ్రమ, మీ యొక్క పనికి పెట్టినటువంటి శ్రమ, కాలము, డబ్బు ఏదైతే మీరు వృధాగా పోయిందనేసి బాధపడతారో ఆ బాధలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత శని భగవానుడు తీసుకుంటాడు. కాబట్టి 7.5 సంవత్సరంలో వచ్చేటువంటి లాభాలని ఆశించకండి, పనిని చేసుకుంటూ వెళ్ళండి. మీకు 7.5 సంవత్సరం తర్వాత ఆ డబ్బులు మొత్తం మీకు తిరిగి వస్తుందనేది సూచన. ఓకే సార్, కిరణ్ కుమార్ సార్, సార్ అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.